హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో సింపుల్గా చేసే బీరకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం పావు మొక్క బీరకాయ ముక్కలు, 3 టమాటాలు, పచ్చిమిరపకాయలు, పల్లీలు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర తీసుకోండి. ముందుగా ఒక పాన్లోకి పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. ఎక్కువగా రోస్ట్ చేస్తే పచ్చడి రుచి అనేది పాడైపోతుంది. అందుకని షాలో ఫ్రై చేసుకోండి. కొంచెం క్రిస్పీగా అవగానే వాటిని తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాన్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మినప్పప్పు, ఇంకా ధనియాలు, పచ్చిపప్పు వేసుకొని వాటితో పాటు మీ రుచికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి. బాగా ఘాటు తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేయమాకండి. ఇలా పచ్చిమిరపకాయలు వైట్గా వచ్చిన తర్వాత వాటన్నిటిని తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని వాటిని కూడా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకోవటం వల్ల టమాటా యొక్క జ్యూస్ అంతా కూడా పచ్చడికి బాగా టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఇందులోకి బీరకాయ ముక్కలు కూడా వేసుకొని కలిపి ఉడికించుకోండి. బీరకాయల నుంచి కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్ వల్ల కూడా టమాటా తొందరగా సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ ముక్కల్లోకి కొంచెంగా చింతపండుని తీసి మధ్యలో పెట్టి ఈ ఆవిరికి ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతున్న దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి కాసేపు మగ్గనివ్వండి. కొత్తిమీర తొందరగానే మగ్గుతుంది కదా. ఇలా వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. ఎంత కొత్తిమీర ఉంటే అంత ఎక్కువ కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు దీనంతటినీ కూడా బాగా కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసేసుకోండి. దీనంతటిని ఇప్పుడు చల్లారే వరకు వెయిట్ చేయండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనంతటిని మిక్సీ జార్లో వేసుకోండి. అందులోకి జీలకర్ర, ఉప్పు, ఇంకా ఎల్లుల్లిపాయలు వేసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, ఇంకా పచ్చి కొబ్బరి కూడా వేసుకోండి. దీన్ని కొంచెం పొదునుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. మరీ బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది ఉండదు. ఎప్పుడైనా సరే రోటి పచ్చడి అనేది కొంచెం పొదునుగా ఉంటేనే బాగుంటుంది. దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుందాం. అదే పాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, కొంచెం ఆవాలు, మినప్పప్పు, నువ్వులు, కొంచెం ఎండుమిరపకాయ, అలానే కొంచెం ఒక 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా ఇవి ఫ్రై అయిన తర్వాత వేసుకోండి. ఇలా కరివేపాకు వేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది. దానికన్నా ముందు కొత్తిమీర ఉంటే కొత్తిమీరని ఇప్పుడు కూడా మీరు కొంచెం గార్నిష్ చేసి తిరగమాతలో వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఆ స్టెప్ వేయట్లేదు. ఇప్పుడు ఒక చిటికెడంతా పసుపు వేసుకోండి. పసుపు ఇలా వేసుకోవటం వల్ల పసుపులో ఉండే యాంటీబయాటిక్స్ మనకి పచ్చడి తినటం ద్వారా కూడా మన బాడీకి అనేది వస్తుంది. కూరల్లో మనం పసుపు వాడటానికి ముఖ్యమైన కారణం అదేనండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చేసుకునే ముందు స్టవ్ ఆఫ్ చేసుకోవడం మర్చిపోమాకండి. స్టవ్ ఆఫ్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు అంతా కూడా పచ్చడికి కలిసేలాగా బాగా కలుపుకోండి. చూసారా అండి, ఎంత సింపుల్గా ఎంతో రుచికరమైన రోటి పచ్చడి చేసుకున్నాం. ఇది కనీసం 2 రోజులు చాలా తాజాగా ఫ్రెష్గా నిల్వ ఉంటుందండి. దోశల్లోకి కూడా తినచ్చు, అన్నంలోకి కూడా తినచ్చు. Thanks for watching. Like, share, subscribe.